హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సో ఇవాల్టి వీడియోలో నేను ఫస్ట్ టైం కొరియన్ వేగన్ సూపీ నూడిల్స్ ట్రై చేస్తున్నాను. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. హెచ్ మార్ట్ అనేది యూఎస్లో పెద్ద ఏషియన్ సూపర్ మార్కెట్ మాట. సో ఇందులో ఏషియన్ ఫుడ్ బాగా దొరుకుతుంది. సో కొరియన్, చైనీస్, జపనీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఎక్కువగా ఏంటంటే నూడిల్స్ అవన్నీ బాగా ఎక్కువ కనిపించాయి. సో వేగన్ నూడిల్స్ ట్రై చేద్దామని వేగన్ నూడిల్స్ ఇంకా ఈ రైస్ పేపర్ ఒకటి తీసుకున్నాను. సో ఈ రైస్ పేపర్తో స్ప్రింగ్ రోల్స్ కూడా ట్రై చేసి ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం వేగన్ సూపీ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. సో సేమ్ మనకి మ్యాగీలానే నూడిల్స్ ప్లస్ మసాలా ఇచ్చారు. ఇక్కడ మసాలా ఏంటంటే వెజ్జీ మిక్స్ ప్లస్ సూప్ బేస్ మాట. సో ఈ రెండింటిని దానిలో మిక్స్ చేయాలి. సో ఫస్ట్ అయితే నేను వాటర్ బాయిల్ చేసేసి దానిలో నూడిల్స్ వేసాను. సో 2 ప్యాకెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. క్వాంటిటీ అయితే మ్యాగీతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ అనిపించింది. మనకి మ్యాగీ ప్యాకెట్ రాను రాను చిన్న ప్యాకెట్ చేసేస్తున్నాడు. సో ఇది ఏంటంటే 1 ప్యాకెట్కి ఒకరికి ఫుల్గా సరిపోతుంది, ఫుల్ మీల్ లాగా. సో నేను 2 ప్యాకెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఇంకొక ప్యాకెట్ ఆఫ్ నూడిల్స్ కూడా యాడ్ చేశాను. సో ఈ నూడిల్స్ 3-4 మినిట్స్ హాట్ వాటర్లో బాయిల్ అయిన తర్వాత మనకి ఇచ్చిన సూప్ బేస్ ఇంకా వెజ్జీ మిక్స్ ఈ 2 కూడా యాడ్ చేసేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ మైక్రోవేవ్ ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ సూప్ మిక్స్, వెజ్ మిక్స్, వాటర్ అన్నీ బాగా మిక్స్ చేసేసి నూడిల్స్ కూడా వేసేసి 7 మినిట్స్ మనము మైక్రోవేవ్ చేయొచ్చు. లేదంటే సేమ్ మనం మ్యాగీ కుక్ చేసుకున్నట్టు కుక్ చేసుకోవచ్చు. సో మన కొరియన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. టెక్స్చర్తో కంపేర్ చేస్తే నూడిల్ టెక్స్చర్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. మనకి మ్యాగీ ఆర్ ఇప్పీతో కంపేర్ చేసుకుంటే కనుక ఈ నూడిల్స్ అనేవి చాలా థిక్గా గ్లాసీగా ఉన్నాయి. ఆ డిఫరెన్స్ అనేది మనకి కుక్ చేస్తుంటేనే మనకి తెలిసిపోతుంది. క్వాంటిటీ వైజ్ కూడా ఇది మనం 3 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీతో ఎంత క్వాంటిటీ వస్తుందో ఇవి 2 ప్యాకెట్స్ అంత క్వాంటిటీ వచ్చాయి. సో మనకి ఇన్స్టెంట్ నూడిల్స్ అయినా మ్యాగీ అయినా చేయడం చాలా ఈజీ, కానీ అది ఈక్వల్గా బౌల్స్లో పెట్టడమే చాలా కష్టమైన టాస్క్. Change your energy, yeah, you switch things up. Now you seem brand new to me. But was that even for? Was you playing your games? Was you really bored? No. I really should've known. Be with that and right till we hit a red light. Did I see the signs? Oh, after all that time, it's a sit for. అండ్ ఇట్స్ రివ్యూ టైం. ఈలోగా మా చిన్నది కూడా లేచి వచ్చేసింది. సో మా చిన్నదానికి కూడా బ్రేక్ఫాస్ట్లోకి నూడిల్సే కావాలంట. సో మా ఇద్దరు అగ్రిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత నూడిల్స్ అనేవి టేస్ట్ చేశాను. తిన్న వెంటనే కొంచెం గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. డిఫరెంట్ టేస్ట్, టెక్స్చర్ వైజ్, క్వాంటిటీ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ చాలా బాగుంది. సో డిఫరెంట్ టేస్ట్ మాట. సో మనం మ్యాగీ మసాలా కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలా మాట. సో సూప్ బేస్ ప్లస్ డ్రై వెజిటబుల్స్, వెజ్జెస్లో కూడా మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా క్యారెట్, మష్రూమ్స్ ఇవన్నీ యాడ్ చేశాడు, డ్రైడ్ వెజిటబుల్స్. సో మనం వాటర్లో బాయిల్ అయిన తర్వాత
అది ఏంటంటే రియల్ వెజిటబుల్స్ లానే ఉన్నాయి. అండ్ అలానే సూప్ బేస్ కూడా ఫస్ట్ తిన్న వెంటనే కొంచెం గార్లిక్ టేస్ట్ లాగా ఉంది. బట్ ఒక 2-3 స్పూన్స్ తిన్నాక డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.